ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దండాలు దండాలు దండాలు. అందరూ హ్యాపీగా ఉన్నారా? రే పానకాలు అయ్యా, మనోళ్ళు మొహాలు కళావిహీనంగా ఉన్నాయి కదా. అయ్యా అంత షాకిచ్చాక రక్త కన్నీరు ఒక్కటే తక్కువ అయ్యా. ఏంటోరా వాళ్ళ ఏడుపు చూస్తుంటే ఎంత తృప్తిగా ఉందరా. ఆ? ఎవరైనా ఏడుస్తుంటే మీలో సైకోయిజం ఎంత సంతృప్తి పడుతుందయ్యా. ఎదవ మాటలకేం తక్కువ లేదులే గాని ఇప్పుడు చూడు నా నట విశ్వరూపం చూపిస్తాను, అది చూసి తరించరా పానగాలు. అవును, ఆ బిహారీ ఆర్గానిక్స్ మనుషులు వచ్చారా? ఇంకా రాలేదయ్యా. ఓ అదిగో మాటలోనే వచ్చేసారు. రండి 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 రండి. రావాలి 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 రావాలి. నమస్కారం అయ్యా. నమస్తే. నమస్కారం. అందరూ పంట కోసి రెడీగా ఉంచారు. పంట దిగుబడి ఎక్కువ రాకపోయినా బాగా పండిందండి. అవన్నీ టేబుల్ మీద పెట్టి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. గిట్టుబాటు ధర ఎక్కువ వస్తుందని విహారీ గారు చెప్పారు. వస్తుందా అయ్యా? మీరు చేసింది ఆర్గానిక్ వ్యవసాయమే కదరా. ఇదిగో చూడండి, మా రైతులకి మంచి రేట్ ఇచ్చి వాళ్ళ జీవితాలు మీరే బాగుపరచాలి. అలాగేనండి. మీరు పండించిన పంట క్వాలిటీ టెస్ట్ చేసి ఎంత ధర వస్తుందో చెప్తాను. కానివ్వండి కానివ్వండి. సారీ అండి, మీరు పండించిన పంటకి మీరు ఊహించినంత రేటు రాదు. అదేంటండి? మీరు ఒకే రకం ఎరువులు వాడి ఈ పంట పండించారా? సారీ అండి, మీరు పండించిన పంటకి మీరు ఊహించిన రేటు రాదు. అలా అంటున్నారేంటండి? అసలు ఈ పంటని మార్కెట్లోకి తీసుకెళ్తే ఎవరు కొనరు. అదేంటండి, విహారీ గారు పంపించిన విత్తనాలే వాడాం. అయినా లక్ష్మి గారు చెప్పినట్టే సేంద్రీయ వ్యవసాయం చేసామండి. మీరు పండించిన పంటలో సాధారణ పంట కంటే ఎక్కువగా కెమికల్స్ వాడినట్టుగా కనిపిస్తున్నాయి. కెమికల్స్ ఏంటండి? వీరు చేసింది ఆర్గానిక్ వ్యవసాయం కదా. ఆ పంట ఆర్గానిక్ పంటలా లేదు. మామూలు పంటలో ఉండే పురుగుల మందు కంటే ఎక్కువ మందులు వాడినట్టు చూపిస్తుంది. మీ కంపెనీ నుంచి వచ్చిన సేంద్రియ ఎరువులు, సేంద్రియ విత్తనాలు వాడితే పురుగుల మందు వాడారంటారంటండి. ఏమోనండి, ఈ పంట అయితే మేము కొనలేము, మాకు పనికిరాదు. మీరు మార్కెట్లో అమ్ముకున్నా ఎవ్వరూ కొనరు. కొన్నా చాలా తక్కువకే అమ్ముకోవాలి. ఇది చాలా అన్యాయం. ఈ పంట మీద బాగా డబ్బులు వస్తాయని చెప్పారు. ఈ పంటకి డబ్బులు వస్తే నా భార్యకి ఆపరేషన్ చేయిద్దాం అనుకున్నానండి. అయ్యయ్యో. అయ్యా, మీరిప్పుడు ఇలా చెప్తున్నారు. ఆ పంట డబ్బు వస్తుంది, నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నానయ్యా. ఇప్పుడు ఏంటంటే మా పరిస్థితి?
అనుకున్నా వీళ్ళు ఇలాగే చేస్తారనుకున్నా. అప్పుడు ఫ్యాక్టరీకి పొలాలు ఇవ్వమంటే మరి ఆ బిహారీ లక్ష్మీల మాట విని నా మాటను ఎవరన్నా పట్టించుకున్నారా మీరు? ఇప్పుడేం చేస్తారు ఆ? ఏముంది, వాళ్ళ మాయ మాటలకి మోసపోయి ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి పాపం. మీకు చక్కగా ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత డబ్బు ఇస్తామన్నారు, ఆ రోజు వాళ్ళ మాట వినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు చూడు. నిజంరా, మన సమస్యలన్నీ ఆ రోజే తీరిపోయేవి. ఆ, హ్మ్. కానీ ఆ విహారీ గారు, లక్ష్మి గారు చెప్పిన మాయ మాటలు విని మోసపోయాం మనం. లీజ్ అని మనకు కొంచెం డబ్బులు ఇచ్చి మన నోర్లు మూసాడు. ఏదైనా సమస్యలుంటే ఫోన్ చేయమని ఆ లక్ష్మి నెంబర్ ఇచ్చింది కదా, ఫోన్ చేసి గట్టిగా అడుగుతాను. అడగండి. ఆ. పెళ్లి కొడుకు గారు రెడీ అయ్యారో లేదో చూసి రమ్మన్నారు. ఆయన రెడీ అయ్యారో లేదో. అదేంటి పెళ్లి కొడుకు ఇక్కడ లేరు? బ్లడ్ లక్ష్మీజీ, ఏంటి ఏమైంది? ఏంటండి బ్లడ్ ఇక్కడుంది? హ, ఆహా ఆహా, అది బ్లడ్ కాదు. బ్లడ్ కాదా? అవును, ఇందాక నాకు మీరు పారాణి పెట్టారు కదా, ఆహా ఆ పారాణి డ్రాప్ పడి ఉంటుంది. ఓ పారాణి చుక్క. ఆహా, అవును. సరే, ఆయన మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీరు రెడీ అయ్యారో లేదో చూసి రమ్మన్నారు, అందుకే వచ్చాను. ఆహా, నేను రెడీ అయ్యాను. మ్. సరే అండి.